ఒక్కొక్క అధ్యాయంలో నేను ఒక హెచ్చరికను తీసుకున్నాను. ఆ హెచ్చరికను తీసుకొని మీకు అర్థం అవ్వాలి అని ఒక అధ్యాయం అనంలోనే ఏమి హెచ్చరిక చేస్తున్నాడు, ఏమి గద్దింపు మాట మాట్లాడుతున్నాడు అనేది నేను పెట్టాను. అందరికీ చూసారా? అందరూ చూసారని మన గ్రూప్ లో పెట్టాను. అందరికీ ఆ ఫోటో వచ్చిందా లేదా చెప్పండి. వచ్చింది బ్రదర్. సో అందులో ఏమని రాయబడి ఉంది? మొదటిగా గలతీయుల సంఘానికి పౌలు చెప్పిన హెచ్చరికలు. సో గలతీ సంఘానికి పౌలు చెప్పిన హెచ్చరికలు. సో మనం మొదటి అధ్యాయం ఆల్రెడీ ధ్యానం చేసాం. ఈ మొదటి అధ్యాయం మొత్తంలో ఏ మాట ఎక్కువగా ఉంది చెప్పండి. అంటే మీ అందరూ చెప్పారు కదా, మనం పదాలు అన్వేషించాం కదా, సువార్త అని, సున్నతి అని, ధర్మశాస్త్రం అని, ఇలా పదాలు మీరు వెతికారు కదా. అందులో ఈ 1వ అధ్యాయంలో ఎక్కువ ఏ పదం ఎక్కువ ఉంది? అందరూ భిన్నమైన సువార్త. సో సువార్త అనే మాట ఎక్కువ సార్లు కనపడిద్ది, అంటే 7 సార్లు కనిపిస్తుంది ఈ 1వ అధ్యాయంలోనే. సో ఈ భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిన సంఘాన్ని అసలైన సువార్త తట్టుకు తిరగాలి అంటే క్రీస్తు జనన మరణ పునరుద్ధానం వలనే మనకు రక్షణ కలుగుతుంది. అది సువార్త. క్రీస్తు వల్ల తప్ప మనం ఏదో చేస్తే మనకు రక్షణ రాదు అనే విషయాల్ని తెలియచేశాడు 1వ అధ్యాయంలో. అర్థమైందా అండి? సో అందుకోసమే 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరిగారా అనేటువంటి ప్రశ్నతో మాట్లాడతాడు. 6వ వచనం చూస్తే 1వ అధ్యాయం 6వ వచనము, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోట చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను మొదటి మిషనరీలో ఈ యొక్క సంఘము, ఈ సంఘంలో ఉన్నటువంటి చాలా మంది ఈ ప్రాంతాలు గలతీయుల సంఘము అన్నాడు. సో గలతీలో ఉన్న సంఘములకు అన్నాడు. 2వ వచనం చూస్తే, నాతో కూడనున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు, అంటే ఒకటి కంటే ఎక్కువ, అంటే బహునిష్టమైనటువంటిది అంటే వాళ్ళ ఆచారాలు. ఖచ్చితంగా వాళ్ళ ఆచారాలు ఆచరించకపోతే అవతల వ్యక్తి ఎటువంటి వాడైనా సరే చంపుతారు, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఆ యూదులు వచ్చి రుద్దుతున్నారు ఈ యొక్క గలతీలో ఉన్నటువంటి అన్యజనులకి, మీరు యేసు వలన కాదయ్యా, యేసు ప్లస్ మా ఆచారాలు కూడా ఆచరిస్తేనే మీరు రక్షింపబడినట్టు అని వాళ్ళు ఆచారాలను తీసుకొస్తున్నారు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా మీరు చేస్తేనే మీకు నీతి కలుగుతుంది, రక్షణ కలుగుతుంది అనే సువార్త చేస్తున్నారు. యేసు వలన మాత్రమే కాకుండా మీరు క్రియల వలన కూడా చేస్తేనే మీకు రక్షణ కలుగుతుంది అని వాళ్ళు యాడ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, భిన్నమైన సువార్త అంటే అసలైన సువార్తకి కలిపిన, అసలైన సువార్తలో నుంచి కొన్ని తీసినా అది భిన్నమైన సువార్తే. అసలైన సువార్త అంటే ఏం చెప్పండి? సువార్త అంటే ఏంటంటే మీరు అందరూ, మీతో చెప్పాను నేను. సువార్త అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానం గురించి వివరించుకోండి. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. సో క్రీస్తును గురించి అనగా క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన ఎలా జన్మించాడు, ఆయన జన్మము ఎందువల్ల జన్మించాడు, తర్వాత ఆయన ఎలా మరణించాడు, ఎందుకు మరణించాడు, ఆయన అదేవిధంగా ఆయన మరణించిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆయన ఎలా తిరిగి లేచాడు, ఆ తిరిగి లేచిన తర్వాత అసలు ఏం జరిగింది, ఆ తర్వాత ఆయన ఏం వాగ్దానం చేశాడు, ఆయన ఒకవేళ ఆయన నమ్మకపోతే ఏం జరుగుతుంది. సో ఈ విషయాలు గనక మనం నేర్చుకోవడమే సువార్త. క్రీస్తు ఎందుకు అవసరం ఈ లోకానికి అనేది తెలియచేయడమే సువార్త. ఎందుకు క్రీస్తుని గురించి ఎందుకు ప్రకటిస్తున్నాం, అది ఎందుకు సువార్త అవుతుంది. ప్రేమించగలిగిన దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన మనిషి కోసం ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడం కోసం వచ్చాడు. పాపిని ప్రేమించిన దేవుడు, స్నేహం చేసిన దేవుడు, ఆయన వంటి వాడు ఎవడూ లేడు అని క్రీస్తును మనం తెలియచేసినప్పుడు ఆ క్రీస్తు గురించినటువంటి వార్తే సువార్త. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, యూదులు వచ్చి ఈ గలతీ ప్రాంతంలో దీనికి గలతీ సంఘం ఈ 15వ అధ్యాయం
సో 15వ అధ్యాయం మొదటి మాట ఏముంది? అది అండర్లైన్ చేసుకున్నారా అందరూ? గొడవ అంతా అక్కడ నుంచి వచ్చింది. ఆ గొడవ మీకు అర్థం అవ్వకపోతే ఈ పత్రిక అర్థం కాదని చెప్పాను నేను. అక్కడ ఏం గొడవ జరిగింది చెప్పండి? మొదటి వచనం ఏముంది చెప్పండి? కొందరు యూదయ నుండి వచ్చి ఉమ్, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందరని సహోదరులకు బోధించిరి. చాలు. దేని వల్ల రక్షణ కలుగుతుందంట? చెప్పండి. దేని వల్ల రక్షణ కలుగుతుంది? సున్నతి పొందితే అసలు రక్షణకి మనుషుల క్రియలకి సంబంధమే లేదు. ఎందుకంటే ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యేసుక్రీస్తు వలనే మనకు రక్షణ. అందుకోసమే ఎఫెస్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, మనుషుడు విశ్వాసం వలనే గాని క్రియల వలన తను రక్షణ పొందలేదు, ఇది దేవుని వరమే అని ఉంటుంది. 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. అర్థమైందా? ఇక మనం నేను ఇది చేశాను కాబట్టి నేను రక్షింపబడ్డా, నేను ఇది చేశాను కాబట్టి రక్షింపబడ్డా అనడానికి అసలు ఆస్కారం లేదు. ఇది ఉచితంగా యేసుక్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి రక్షణ. అందులోనూ ఆయన మన ఏ రూపాయి మనల్ని కొనుక్కోవడానికి ఆయన ప్రాణమే పెట్టాడు. మనం విలువ పెట్టి కొనబడ్డవారు మనం. ఓకేనా? ఇక మనం వెల చెల్లాల్సింది ఏమీ లేదు. అర్థమైందా? మన కొరకు సమస్తము వెల చెల్లించింది విశ్వాసం ఉంచడమే రక్షణ. ఆయనలో సంపూర్ణ రక్షణ ఉందని నమ్మటమే రక్షణ. లేదంటే యేసుక్రీస్తు, యేసు అనే పేరుకి అర్థం ఏంటండి? యేసు అనే పేరుకి అర్థం ఏంటి చెప్తారు ఎవరైనా? రక్షకుడు. వెరీ గుడ్. సో ఆ రక్షకుడు నాకు అవసరము, ఆ రక్షకుడు నాకు అవసరము అని ఎవరైతే నమ్ముతారో వారు రక్షింపబడటం, అంతే, ఇంకేమీ లేదు. ఆ రక్షకుడు నీకు ఎందుకు అవసరం అంటే, నేను పాపిని, నా పాపములు కడిగివేసింది ఆయనే, నా పాపం నుంచి విడిపించడమే కాకుండా నేను మరణించిన తర్వాత నన్ను తిరిగి లేపగలిగిన దేవుడు కూడా ఆయనే, నన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళే పరమరక్షకుడు కూడా ఆయనే అని మనం నమ్ముతున్నప్పుడు ఆ రక్షకుడు నాకు అవసరము అని మనం ఎప్పుడైతే నమ్మామో అదే సువార్త, అదే రక్షణ. ఓకేనా? ఇంకా ఇందులో ఏమీ కలపడానికి ఏమీ లేదు. సో మనుషుడు ఎలా రక్షణ పొందుతాడంటే, రోమా పత్రికలో ఏమని చదివారు మీరు? ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ రివిజన్ చేస్తున్నాను నేనే. రోమా పత్రిక 10వ అధ్యాయంలో మనుషుడు ఎలా రక్షణ పొందుతాడు చెప్పండి? 10వ అధ్యాయంలో 9వ వచనం, లేకపోతే 9వ వచనం ఏముంది చెప్పండి? నీ నోటితో యేసుని ఒప్పుకున్నప్పుడు నీవు రక్షింపబడదు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసిస్తే చాలు, అయిపోయింది. అక్కడే నువ్వు రక్షింపబడినట్టుగా. అర్థమైందా అండి? ఇందులో కలపడానికి ఇంకేముంది? ఇక్కడ గలతీ ప్రాంతంలో ఏం చేశారంటే సువార్తని, యేసుని నమ్మితే కాదయ్యా, ఇగో సున్నతి కూడా పొందితేనే రక్షణ అంటున్నారు ఇప్పుడు వీళ్ళు. అర్థమైందా? సువార్తకి యాడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే అసలైన సువార్తకి ఏదైనా యాడ్ చేశారు అంటే, దీనివల్లే మీకు రక్షణ కలుగుతుంది, దీనివల్లే మీకు స్వస్థత కలుగుతుంది, ఇలా చేస్తేనే మీకు ఇలా నయం అవుతుంది, ఇలా చేస్తేనే అని ఎవరైతే అన్నారో అది భిన్నమైన సువార్త. మీకు విషయం తెలుసా? ఒక సేవకుడు 60 సంవత్సరాలు ఒక బామ్మ, నేను ప్రభువుని అంగీకరించానండి, నాకు బాప్తిజం ఇవ్వమనంటే ఆయన ఏమన్నానంటే, అమ్మ నువ్వు ముక్కు పుడక తీయాలి, ఆ మెట్టెలు తీస్తేనే నేను బాప్తిజం ఇస్తాను, నువ్వు తెల్ల చీర కట్టుకోవాలి అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, రక్షణకి దానికి సంబంధం ఉందా? ముక్కు పుడక సంబంధం ఉందా? మెట్టెలకు సంబంధం ఉందా? తెల్ల చీరకు సంబంధం ఉందా? ఆ సేవకుడు ఏంటంటే, అలా అయితే నేను ఇస్తానమ్మా అంటాను. ఆమె ఏమందంటే, అసలు నేను అటైతే నేను తీసుకొని అంటుంది బాప్తిజం. ఇది జరిగింది. ఆమె రీసెంట్ గా చచ్చిపోయింది, 2023లో చచ్చిపోయింది. బాప్తిజం తీసుకోలేదు, ఆమె చనిపోయింది. సో నాకేమనిపించింది అంటే, ఆ సేవకుడు అసలు అతను ఏం సువార్త విత్తుతున్నాడు? క్రీస్తు వలన రక్షణ అంటున్నాడా, లేకపోతే మొక్కు పుడక వల్ల రక్షణ? అర్థమైందా మీకు నేను చెప్పింది? మనుషులు ఏదో చేస్తే రక్షణ పొందుతారు, అలా అయితేనే దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు అని అంటే మాత్రం అది సువార్తే కాదు.
ఆ బోధ అసలు బోధే కాదు. క్రీస్తు దగ్గరికి ఏ ఒక్కరినైనా అంగీకరించే దేవుడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఆ సేవకుడిని చూసినప్పుడు నాకేమనిపించిందంటే, ఇంక యూదులకి వాళ్ళకి సంబంధం అదే. ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు ఏమన్నారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు సుంకర్లతో, పాపులతో ఉంటే ఏమన్నారు చెప్పండి? ఇతడు పాపులతో, ఆ సుంకర్లతో పోయి భోజనం చేస్తున్నాడు, వాళ్ళతో తిరుగుతున్నాడు ఏంటని వాళ్ళందరూ అనుకున్నారా లేరా? ఒకసారి చదవండి లూకా సువార్త, లూకా సువార్త, లూకా సువార్త 7 అధ్యాయము 34, 7:34 చూడండి ఆడేముందో. లూకా సువార్త 7:34. మనుష్య కుమారుడు తినుచూను త్రాగుచూను వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకర్లను పాపులకును ఏమయ్యాడు వీడు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు యేసుని గురించి? స్నేహితుడు అనుకున్నారు. స్నేహితుడు అనుకుంటున్నారు. అర్థమైందా? సో ఇతడు వాళ్ళకి స్నేహితుడు రా, సుంకరులతో పాపులతో తిరుగుతుండు అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రులు. వీళ్ళు అంగీకరించట్ల యేసుని చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు వాళ్ళతో తిరుగుతుండు కాబట్టి. అసలు ఆయన వచ్చిందే దేనికోసం చెప్పండి? నేను ఎవరిని పిలవడానికి వచ్చానన్నాడు? చెప్పాలి, ఎవరిని పిలవడానికి వచ్చాడు? చెప్పాలి అందరూ. ఆయన దేనికోసం వచ్చాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు పాపులను పిలుచుటకు ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? వాళ్ళని పిలవడానికే వచ్చాడు తప్ప ఆ పాపులు ఎవరు అంటే నేను, నువ్వు, మనందరం కూడా పాపులు అని మనం గ్రహించాం. అప్పుడు ఆయన పిలుపుని అందుకున్నాం. ఈ రోజు మనం రక్షింపబడ్డాం. మేము పాపులం కాదని ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు మేము అసలు పాపులే కాదన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, సువార్తను కలుపుతున్నారు చాలా మంది. మొన్న జాన్సక మనకు ఒక మంచి ప్రశ్న వేసింది, ఎవరికైనా గుర్తుందో లేదో. మరి ఈరోజు 7th డే ఏంటి ప్రవీణ్? మరి ఇట్లా కొంతమంది యెహోవా విట్నెస్ అంటున్నారు, యెహోవా సాక్షులు చెప్తున్నాను కదా. వీళ్ళంతా కూడా సువార్త కలిపారు. వీళ్ళంతా కూడా సబ్బాతు రోజు చేస్తేనే ఆరాధన, ఇక లేకపోతే లేదు, మీ ఆరాధన దేవుడు అంగీకరించడు. ఆదివారం చేస్తే దేవుడు అంగీకరించడు. సోమవారం చేస్తే దేవుడు అంగీకరించడు. శనివారం చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. అది కలపడం అంటారు సువార్తని. అర్థమైందా? అసలు ఏ రోజు చేసినా దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రతి దినము ఆయన లెక్కలో మంచి రోజే. కానీ మనుషులు లేదు, ఆ పాత నిబంధన మొత్తం ఆ విశ్రాంతి దినం అంటే శనివారం కాబట్టి ఆ రోజు చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. అలా చేస్తేనే మనం బైబిల్ ఫాలో అవుతున్నట్టు కానీ కొంతమంది చెప్తూ ఉంటారు. సో నేను ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే, ఇట్లా సువార్త కలిపడం వల్ల భిన్నమైన సువార్తగా మారిపోతుంది. ప్రజల మీద తెలియకుండా భారం పెట్టేస్తున్నారు సేవకులు. సో అసలు క్రీస్తులో ఉన్న స్వాతంత్రాన్ని అనుభవించాలి మనం. అసలు క్రీస్తు ఇస్తున్నటువంటి ఫ్రీడమ్ని అంగీకరించాలి మనం. ఆయన ఎటువంటి దాస్యంలో నుంచి విడిపించాడో, ఎంత స్వతంత్రులుగా చేశాడో మనం అది తెలుసుకున్నప్పుడే ఈ లోకంలో స్వేచ్ఛగా జీవించగలం. లేదంటే మరలా మనం ఆచారాల వైపు వెళ్ళి వాటిలో బందీలు అవుతా ఉంటాం. ఈ గలతీ ప్రాంతంలో అదే జరిగింది. యూదుల మాట నమ్మారు వీళ్ళు. అయ్యా మీరు సున్నతి పొందితేనే, ఇగో ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రతి ఆచారాలు కూడా మీరు చేస్తేనే మీకు రక్షణ, మీకు అప్పుడే పరలోకం, లేదంటే లేదు అని వాళ్ళు మాట్లాడారు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి పౌలయ్య గారు ఎమ్మటే ఈ పత్రిక రాస్తున్నాడు. మీరు ఇంత త్వరగా భిన్నమైన సువార్త తట్టుకు తిరగడం చూస్తే నాకు ఆశ్చర్యం అవుతుంది అని, అట్లా ప్రకటించేవారు శాపగ్రస్తులగునుగాక అని మాట్లాడాడు. ఓకేనా? ఈ 1వ అధ్యాయం అది. అందుకోసమే మొదటి హెచ్చరిక ఏంటంటే, భిన్నమైన సువార్త తట్టుకు తిరిగిన సంఘాన్ని అసలైన సువార్త తట్టుకు తిరగాలని చేసిన హెచ్చరిక 1వ అధ్యాయం అనేది. ఓకేనా? సో 2వ అధ్యాయంలో చాలా మంది ఆ యూదులు ఏం చేశారంటే, అపోస్తులైనటువంటి పౌలు గారిని తన అపోస్తులత్వాన్నే ప్రశ్నించారు. నువ్వేమైనా పేతురు కంటే గొప్పోడువా? నీ మాట మేమెందుకు అనాలి? వాళ్ళు చెప్పిన దానికంటే నువ్వేదో ఎక్కువ చెప్తున్నావేంది అని ఆ యూదులు పౌలు మీద ఒక వ్యతిరేక అభిప్రాయాన్ని తీసుకొచ్చారు ఆ గలతీ ప్రాంతంలో. అలా తీసుకురావడం వల్ల తన అపోస్తులత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఆ పేతురు గారికి
సున్నతి పొందిన వారికి అపోస్తలు అవడానికి ఏ విధంగా సామర్థ్యం కలగచేశాడో, ఇగో నాకు కూడా సున్నతి పొందని వారికి అపోస్తలు అవడానికి అదే సామర్థ్యాన్ని దేవుడు మాకు దయచేశాడు. దీనికి అగో పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు కూడా అంగీకరించి తమ కుడి చేతిని మాకు అందించారు అనేది కూడా చెప్పారు. 2వ అధ్యాయం 10వ వచనం వరకు అదే కనిపిస్తుంది మీకు. ఓకేనా? సో ఈ విషయాలు ఎందుకు రాస్తున్నాడు అంటే అపోస్తలత్వం గురించి ఎందుకు రాస్తున్నారు? వాళ్ళు ప్రశ్నించారు, దాన్ని వ్యతిరేకించారు. గలతీలో ఉన్నటువంటి ప్రజలు, యూదులు వచ్చి అలాంటి బోధ చేయడం వల్ల పౌలు గారిని కూడా అనుమానించే స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సో అందుకోసమే పౌలయ్య గారి సాక్ష్యం చెప్పాడు 1వ అధ్యాయంలో 14వ వచనంలో. ఆయన సాక్ష్యాన్ని ఎందుకు పంచుకోవాల్సి వచ్చింది? అయ్యా, నేను ఒకప్పుడు ఇటువంటి ఆచారాలు గుండా వెళ్ళిన వాడినే. ఇగో నేను రక్షింపబడిన తర్వాత ఇగో ఆ కేఫాను కలుసుకున్నాను. ఆ తర్వాత ఈ కేఫాతో మాట్లాడిన తర్వాత మాకు అపోస్తలత్వాన్ని ఇచ్చారు. అనగా ఈ ఏమంటారు, ఆయన సున్నతి పొందిన వారికి సువార్త బోధిస్తున్నాడు. మేము సున్నతి పొందిన వారికి అనగా అన్ని జనులకు సువార్త బోధిస్తున్నాము. మేము ఇప్పుడు దేవుడు మమ్మల్ని అపోస్తులుగా చేశాడని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా పెద్దల అంగీకారం నుండే మేము వచ్చాము అని చెప్తున్నాడు. ప్లస్ వాళ్ళు ఏ పేతురు గారైతే అన్నాడో ఆ పేతురు గారిని నేను ముఖాముఖిగా ఎదిరించి తిని ఒక సందర్భంలో అని 11వ వచనంలో ఆయన గురించి మాట్లాడు. కేఫా అంటే ఎవరండి? కేఫా అంటే ఎవరు? పేతురు గారు. సో కేఫా అనే పేరు ఎవరు పెట్టారు? కేఫా అనే పేరు ఎవరు పెట్టారు? పేతురు గారు అన్నారు కదా, పేతురు గారికి ఆ పేరు ఎవరు పెట్టారు? వెరీ గుడ్, యేసుక్రీస్తు ప్రభు వారు పెట్టారు. అది ఎక్కడుంది? పేరు ఎక్కడ పెట్టారు చెప్పాలి మీరు. ఇప్పుడు సడన్ గా డైవర్ట్ చేయట్లేదు మిమ్మల్ని, జస్ట్ అడుగుతున్నారు. మీరు నాతో పాటు అసలు ఉన్నారా లేదా? కేఫా 2 వారాల క్రితం చెప్పాను. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. వెరీ గుడ్, 42వ వచనం చూడండి. ఆ పేరు ఎవరు పెట్టారు? యేసయ్య పెట్టారు. వెరీ గుడ్. అక్కడ చూడండి, పేతురును చూచి ఏమన్నాడు? నువ్వు యోహాను కుమారుడైన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. ఆ పేరు కేఫా అని ఎవరు పెట్టారంటే మనం వెంబడే చెప్పాలి. పేతురు గారికి ఆ పేరు పెట్టింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రెఫరెన్స్ కూడా ఆడుంది. ఓకేనా? ఆయన్నే ఎదిరించాడు. అపోస్తుల్లో పెద్ద ఆయన ఏది పేతురయ్య గారు. ఈయన్నే ఎదిరించాడంటే, ఎదిరించడం అంటే ఆడ జరిగినటువంటి ఒక సందర్భంలో అన్యులతో భోజనం చేస్తున్నాడు. అన్యులతో భోజనం చేసినప్పుడు సడన్ గా యూదులు వచ్చేసరికల్లా ఈయన లేచేశాడు. వామ్మో వాళ్ళు ఏమనుకుంటారు అని యూదులు వచ్చేసరికి ఆయన లేచిండు పేతురయ్య గారు. అలా లేవడాన్ని చూసినటువంటి పౌలయ్య గారు సువార్త ప్రకారంగా మీరు ఎందుకు జీవించట్లేదని 14వ వచనంలో ప్రశ్నిస్తున్నాడు. గలతీలు 2:14లో వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవట నేను చూచినప్పుడు అందరి ఎదుట, అర్థమైందా? ఆడ యూదులు ఉన్నారు, అన్ని జనులు ఉన్నారు, అందరి ఎదుట పెద్ద ఆయన ఎవరు? పేతురయ్య గారిని ఎదిరించండి. అయ్యా, నువ్వు యూదుడివై ఉండి యూదుల వల్లే కాక అన్ని జనుల వల్ల ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మరి అన్ని జనులు యూదుల వల్లే ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు? చూసారా, పేతురయ్య గారిని ప్రశ్నించిండు. ఈ నడవడిక సరైంది కాదు అని పేతురయ్య గారికే సలహా ఇచ్చిండు ఆయన, హెచ్చరించిండు ఆయన. అర్థమైందా మీకు పౌలయ్య గారు? సో ఎందుకు ఈ గలతీ పత్రికలో హెచ్చరికలు అని మీకు ఎందుకు చూపించానంటే, ఆయన హెచ్చరిక చేస్తున్నాడు ఈ సంఘాన్ని. భిన్నమైన సువార్త తట్టి తిరగమాకండి, ఇలా చెప్పే బోధల వైపు తిరగమాకండి అని చెప్తున్నాడు. 2వ అధ్యాయం ఆ వ్యక్తి ఎంతటి వాడినైనా ఎదిరించండి అని చెప్తున్నాడు. అర్థమైంది మీకు? ఆ వ్యక్తి ఎంతటి వారినైనా ఎదిరించండి. సువార్త చెప్పకపోతే ఆ సువార్తకి ఏదైనా కలిపితే ఎంతటి వారైనా మీరు ఎదిరించండి. ఎదిరించడం అంటే ఏది గొడవ పట్టడం అని కాదు, కానీ ఇది సరైంది కాదయ్యా, దీన్ని ఎలా మీరు దేన్ని బేస్ చేసుకొని ఈ మాట చెప్తున్నారు మీరు అని కూడా ప్రశ్నించాలి కొన్నిసార్లు. అర్థమైందా? సో అందుకోసమే అసలు మనం ఎలా నీతిమంతులమయ్యాం? ధర్మశాస్త్రం వల్ల కాదు కదా, క్రీస్తు వల్లే కదా మనం నీతిమంతులమైంది. ఆయన నీతిని మన మీద ఆపాదించాడు కదా అని చెప్తున్నాడు. సో అందుకోసమే 2వ హెచ్చరిక ఏమని రాపిచ్చాను? ఆ ఫోటోలో 2వ హెచ్చరిక ఏంటండి చెప్పాలి? ఆ ఫోటోలో 2వ హెచ్చరిక ఏంటి మీకు పెట్టినటువంటి?
ధర్మశాస్త్ర క్రియల వలన నీతి కలుగుతుందని నమ్ముతున్న సంఘమును తిరిగి క్రీస్తు వలనే నీతి కలుగుతుందని హెచ్చరిక బ్రదర్. వెరీ గుడ్. సో అదే ఆ హెచ్చరిక మీకు 15-16 వచనాల్లో ఉన్నాయి. ఏంటంటే మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక విశ్వాసం వల్లే నీతిమంతులమని తీర్చబడుటకే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. హల్లెలూయా. ఈ పత్రికకి మూల వాక్యం ఇది, గుర్తుపెట్టుకోండి. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్స్ ఆఫ్ ది గలతియన్స్ చాప్టర్. గలతియన్స్ లెటర్స్ మొత్తంలో ఇది చాలా మూల వాక్యం. మనం నీతిమంతులుగా ఎలా అయ్యామంటే, ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? నీతిమంతుడును ఒక్కడును కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ఉందా లేదా? మరి నీతిమంతులు ఎలా అవుతాము అని అడిగితే, ఇగో క్రీస్తునందు విశ్వాసం వల్ల అవుతాము. ధర్మశాస్త్రం వల్ల ఏ మనిషి నీతిమంతుడు అవ్వలేడు. ఎందుకంటే ఏ మనిషి కూడా అవి చేయలేడు. అంత పర్ఫెక్ట్ గా ఎవడు చేయలేడు. కానీ ఒకే ఒక్కడు చేశాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చేసి నా బిడ్డలందరికీ ఆయన నీతిని ఆపాదించేశాడు. అర్థమైందా? అందుకోసమే క్రీస్తునందుల విశ్వాసం వల్లే మనకు నీతి కలుగుతుంది. అర్థమైందా? సో ఇది 2వ అధ్యాయం. అందుకోసమే ఏమన్నాడంటే చివరికి 21వ వచనంలో, నేను దేవుని కృప నిర్ధకము చేయను. అసలు నీతి గనక ధర్మశాస్త్రం వల్ల అయితే అసలు యేసుక్రీస్తు ఎందుకు రావాలి? చూసాడా? ఇక్కడ భలే ప్రశ్నించాడు. నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. అసలు ఎందుకు చనిపోవాలి ఆయన? ఆయన ఎందుకు చనిపోయాడంటే మనుషులందరూ నీతిమంతులు అవ్వాలంటే ఆ నీతిమంతుడు చావాలి కాబట్టి. ఆ నీతిమంతుడు చనిపోతే ఆ నీతి రక్తము వలన మనందరం నీతిమంతులు అవుతాం. ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షిస్తాడు కాబట్టి మనం నీతిమంతులు అవుతాం. సో ఇది ఆయన చేశాడు. అందుకోసమే ధర్మశాస్త్రం వల్ల నీతి కలగదు, క్రీస్తు వలనే నీతి కలుగుతుంది. ఆయన యందు విశ్వాసం వల్లే నీతి కలుగుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు 3వ అధ్యాయంలో స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడు. ఎంత స్ట్రైట్ గా మాట్లాడుతున్నాడంటే ఎదురుంటే కొట్టేసేటట్టు మాట్లాడాడు చెప్పాలంటే. అసలు ఈ మాట ఎవరు కూడా భరించలేని మాట చెప్పాలంటే. ఇప్పుడు ఏ సంఘస్థులు కూడా భరించలేని మాట. ఏ మాట అంటే, ఓ అవివేకులైన గలతీలారా, అసలు మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టండి అయ్యా, సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడలేదా? అంటే వీళ్ళు ఆల్రెడీ తిరిగిపోయారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ భిన్నమైన సువార్తకి ట్యూన్ అయిపోయారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులైతురా. వామ్మో, మళ్ళీ ఇంకోసారి ఉపయోగించింది చూసారా? అవివేకులైతురా అనే మాట అండర్లైన్ చేసుకోండి. అంటే ఈ సంఘాన్ని డైరెక్ట్ గా ఏమన్నా చెప్పండి, ఇంత హెచ్చరిక చేస్తున్నాడు. ఇక మన భాష చెప్పాలంటే తిడుతున్నాడు అనుకుందాం కాసేపు. అంటే ఆయన తన చాలా కష్టపడి ఈ సంఘాన్ని కట్టిండు. ఎందుకంటే ఈ సంఘాన్ని కట్టేటప్పుడు ఆయన చావు దాకా వెళ్ళొచ్చిండు. అర్థమైందా మీకు? ఎక్కడుంది ఆ మాట చావు దాకా వెళ్ళొచ్చిందని? అంటే చావు దాకా వెళ్ళొచ్చిందని కాదు, కానీ ఆయన రాళ్ళ చేత కొట్టబడ్డాడని ఎక్కడుంది చెప్పండి? ఎవరికైనా గుర్తుందా? ఆ వచనం కూడా చదివించాను మీకు. స్పీడ్ చెప్పాలి, ఎవరికి గుర్తుండటం లేదు. మిమ్మల్ని అందుకని ఇలా చెక్ చేస్తా ఉన్నాను. చెప్పాలి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము. ఇప్పుడేం చెప్పగలుగుతారా? 19వ వచనం బ్రదర్. వెరీ గుడ్. అంతియొకయ నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని, అర్థమైందండి? రాళ్ళు వేసేసారు, ఆ రాళ్ళ దెబ్బ తగిలింది, స్పృహ తప్పి పడిపోయాడు. ఈడు చచ్చిపోయాడులే అనుకొని ఏం చేశారు? ఊరి వెలుపలకి అతను ఈడ్చారంట. అంటే ఈడ్చుకొని వచ్చి అవతల పడేశారు, ఊరు అవతల పడేశారు. మళ్ళా దేవుడు బలాన్ని ఇస్తే ఆయన తిరిగి లేచి మళ్ళీ ఆ పట్టణాలకు వెళ్ళిపోతే అక్కడ దెర్బే పట్టణం బయలుదేరిపోయాను. ఆ తర్వాత ఏం చెప్పాడంటే 22వ వచనంలో, అయ్యా విశ్వాసమందు నిలకడగా ఉండండి, ఇగో
అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది యూదులు వెళ్ళి ఆడ మొత్తం బోధ చేస్తే, తప్పుడు బోధ చేస్తే, ఆ తప్పుడు బోధ నమ్మినటువంటి సంఘానికి రాస్తున్నటువంటి లేఖ ఇది. అర్థమైందా? ఈ గలతీ పత్రిక. సో అందుకోసమే మీరు అవివేకులైపోయారు. అంటే ఈ మాట ఎందుకని అంటున్నాడు, అంత ఇప్పుడు సొంత కొడుకునే మనం అంటాం. చెప్పండి, వేరే బయట తిట్టగలమా మనం? బయటికి వెళ్ళిన తర్వాత మనం తిట్టలేం, కానీ సొంత పిల్లోడిని ఏదైనా తప్పు చేస్తే కొంతమంది యూజ్లెస్ ఫెలో అని అంటాం మన పిల్లల్ని. అయితే ఓరే మూర్ఖుడా అంటారు. లేకపోతే ఒకసారి ఆ యొక్క స్వేచ్ఛను బట్టి, కుమారుని బట్టి ఇంత తెలివి తక్కువ వేడవరా అంటారు కొన్నిసార్లు. అనవసరంగా చదివిచ్చా కూడా అంటారు నిన్ను. అలానే ఇక్కడ ఆత్మీయ తండ్రిగా మాట్లాడినట్టుగా కనిపిస్తుంది మనకి పౌలయ్య గారు గలతీ సంఘం. ఓ అవివేకులైన గలతీలారా, మళ్ళీ ఆడ 3వ వచనంలో మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరోపించారు, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుదాం అనుకుంటున్నారా? అంటే మీరు ఏదో చేస్తే ఏదో జరిగిద్ది అనుకుంటున్నారా? అంటే మీరు ఏదో చేయడం వల్ల మాకు ఇంకా గొప్ప రక్షణ వచ్చింది, ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు అనుకుంటున్నారా? అసలు ఆయన ఎప్పుడో మీకు చేసేసాడు. ఆయన చేసిందే శిలువ యాగం. ఆ శిలువ యాగం వల్లే మనకు రావాల్సిన శిక్ష మన మీదకి రావడం లేదు. అదే గొప్ప కార్యం. ఇంకేదో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటని వాళ్ళు అంటున్నారు. వ్యర్థముగానే ఇన్ని కష్టాలు అనుభవించారు మీరు అని మాట్లాడుతూ ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు అసలు దేని వల్ల చేస్తున్నాడు? ధర్మశాస్త్ర క్రియల వలన, లేదా విశ్వాసంతో వినుట వల్ల చేస్తున్నాడా? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులని మీకు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులు నీతిమంతులుగా తీర్చిన లేఖనం మనకు ముందుగా చూపుతుంది కదా. నీ యందు అన్యజనులు అందరూ ఆస్వాదింపబడుతురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించింది. కాబట్టి విశ్వాస సంబంధులే ధర్మశాస్త్రము గల, అంటే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఇక్కడ దాకా మనం విన్నాం, అంటే ఇక్కడ దాకా మనం చూసిన విషయాలని ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు అబ్రహాముని మీరు అక్కడ ఏం చేశారంటే, యూదులు వచ్చి మీరు అబ్రహాము కుమారులు అవ్వాలంటే ఆయన సున్నతి పొందాడు, వాళ్ళ కుమారులందరూ సున్నతి పొందారు, మీరు సున్నతి పొందాలి, ఆయన చేసిన ఆచారాలన్నీ మీరు చేయాలి, అట్టయితేనే మీరు అబ్రహాం కుమారులు అనే బోధ తీసుకొచ్చారు. అందుకోసం ఇప్పుడు ఆయన ఈ అడ్రస్ చేస్తున్నాడు. ఏం అడ్రస్ చేస్తానంటే, అసలు అబ్రహాం కుమారులు ఎలా అయ్యామో తెలుసా? మనం విశ్వాసం వల్ల అయ్యాం. ఇప్పుడు సున్నతి పొందక ముందు ఆయన నీతిమంతుడని పొందాడు తెలుసా అండి అని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఆది కాండంలో ఆయనకి నీతి ఎప్పుడు ఆపాదించాడు? సున్నతి పొందినప్పుడా, సున్నతి పొందనప్పుడా? ఇది అందరూ అర్థం చేసుకోవాలి కొంచెం. ఎందుకంటే ఆచారాలు మనుషులను చాలా భ్రమపరుస్తున్నాయి. యూదుల ఆచారాల వల్ల చాలా అక్కడ గొడవ జరుగుతుంది, అంటే ఆ గలతీ ప్రాంతంలో జరుగుతుంది. సో నేను ఈరోజు ముగిస్తాను. చూడండి, అంటే ఈ గలతీ ప్రాంతం మీకు అర్థం అవ్వాలి. ఓకేనా? ఒకసారి చదువుతామా? ఆది కాండం 15వ అధ్యాయం. ఆది కాండం 15వ అధ్యాయం 6వ వచనం చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చాలు, నీతిగా ఎంచెను. ఇక్కడ మనం చూస్తే 5వ వచనంలో ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నువ్వు ఆకాశంతో తేరు చూచి నక్షత్రము లెక్కించటకు నీ చేతనైతే లెక్కించుము చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మాను, ఆయన అది అతనికి నీతిగా ఎంచాను. అర్థమైందా? అంటే ఇక్కడ నమ్మాడు, ఆయన నీతిగా ఎంచాడు. అక్కడ 12వ అధ్యాయంలో కూడా ఆయన నమ్మాడు, ఆయన భూమి యొక్క 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం ఆది కాండం. అక్కడ ఏముందంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అన్నాడు. అర్థమైందా? అంటే నీ వల్ల భూమి యందు సమస్త వంశాలు కూడా ఆశీర్వదింపబడతాయి అని చెప్పడమే కాకుండా 15వ అధ్యాయంలో నీతి కలుగుతుంది అని, నీతి కలిగిన అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఈ మాట ముందే రాయబడింది కదా. ఇప్పుడు 17వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 17వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 17వ అధ్యాయంలో ఇక్కడ సున్నతి అనేటువంటివి ఇక్కడ జరిగిద్ది.
ఓకేనా? ఈ 17వ అధ్యాయం అనేది సున్నతి అనేటువంటిది చేస్తుంది. 10వ వచనం చూద్దాం. 10వ వచనం ఓకేనా? 10వ వచనంలో ఏముందంటే చూడండి. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా నీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. చాలు, రైట్. ఇప్పుడు అర్థమైన అక్కడ డిస్కషన్ ఏం జరుగుతుందంటే, గలతీ ప్రాంతంలో మీరు అబ్రహాం కుమారులు అవ్వాలంటే సున్నతి పొందాలయ్యా, ఆచారాలు ఉన్నాయి, మా మోషే ఆచారాలు చాలా చేయాలి, అలా అయితేనే మీకు రక్షణ కలుగుతుంది అనే బోధిస్తున్నారు గలతీ ప్రాంతం. ఆ బోధిస్తున్నప్పుడు అయ్యా అసలు ముందుకి అసలు అబ్రహాం మీరు కుమారులు అవ్వాలంటే అబ్రహాంకి నీతి ఎలా వచ్చింది? సున్నతి పొందక ముందే నీతిమంతుడు. ఇప్పుడు చూడండి 15వ అధ్యాయంలో ఆయనకి నీతి ఆపాదించాడు కదా దేవుడు. అతడు యెహోవా నమ్మెను, ఆయన అతనికి నీతిగా. ఇప్పుడు 17వ అధ్యాయంలో ఈ నిబంధన వచ్చింది. అర్థమైందా మీకు? అంటే ముందే ఆయన వాగ్దానం చేశాడు. అర్థమైందా? ముందే వాగ్దానం చేశాడు, ముందే అతను నీతిమంతుడిగా చేశాడు. ఆ సున్నతి పొందడం వల్ల నీతిమంతుడు అవ్వలేదు ఆయన. అర్థమైందా? సున్నతి పొందక ముందే ఆయన నీతిమంతుడు అయ్యాడు. సో ఇప్పుడు అదే విషయాన్ని విషయాన్ని ఇప్పుడు గలతీ ప్రాంతానికి వద్దాం. ఇప్పుడు గలతీ ప్రాంతంలో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చూడండి. ఇప్పుడు 9వ వచనం లేకపోతే 7వ వచనం ఇప్పుడు చదువుతాం. మీకు కొంచెం ఈజీగా ఉండడం కోసం చదువుతున్నాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడిన 6వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. ఆయన ఎలా అయితే అంటే దేవుణ్ణి విశ్వసించాడో అబ్రహాము, అప్పుడు ఆయన దేవుడు అతను నీతిగా ఎంచాడు కదా, అలా నమ్మటాన్ని సేమ్ అదే విశ్వాసం మనం కూడా చూపిస్తున్నాం. సేమ్ అందుకనే మనం అబ్రహాం కుమారులము అని చెప్తున్నాడు. దేవుడు విశ్వాస మూలముగానే అన్యజనులు నీతిమంతులుగా తీర్చును. అర్థమైందా? విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీరుస్తాడు అని ఆ యొక్క సువార్త ముందుగానే బోధించాడు అబ్రహాం అని చెప్పి 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడతారు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులు శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. అంటే ధర్మశాస్త్రంలో ఎన్నో ఉన్నాయి విధులు, అందులో ఒక్కడ తప్పినా కానీ వాడు శాపగ్రస్తుడే. అర్థమైందా? అసలు మనం అందులో ఒక్కడు కూడా చేయలేం. చెప్పాలంటే 10లో ఎక్కడొక్కడ తప్పిపోతూనే ఉంటావు. మరి అలా తప్పినప్పుడు నువ్వు శాపగ్రస్తుడు. అందుకోసమే దేవుడు ఏం చేశాడంటే ఎవ్వడు కూడా నీతిమంతుడు అవ్వలేడంట. 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవ్వడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. అర్థమైందా అని చెప్పి ఏమన్నాడంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. అందుకోసమే ఈ ధర్మశాస్త్రం దాని వల్ల వచ్చే శాపాలకి ఆ శాపం నుండి విమోచించేవాడు ఒకడు కావాలి. ఆ విమోచించిన వాడే ఎవరండి? ఆ శాపాల నుండి విమోచించిన వాడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు అదే అడ్రస్ చేస్తున్నాడు. ఏమని అడ్రస్ చేస్తున్నాడంటే 14వ వచనం. అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసం ఏమయ్యాడంటే శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఏం చేశాడు చెప్పండి? విమోచించాడు. ఇది చేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకోసమే మీరు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి క్రియలుగా మనం చేయాల్సిన అవసరం లేదు. అలా చేయకపోవడం వల్ల వచ్చే శాపం ఎవరికి తగిలింది? మనం చేయని అవసరం లేదు కదా. మనం చేయకపోవడం వల్ల వచ్చే శాపం ఎవరికి తగిలింది? ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు. ఎస్, అర్థమైందా? అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు అది పొందుకున్నాడు, శాపగ్రస్తుడయ్యాడు ఆయన. అంటే నా బిడ్డలు ఎవరు కూడా ఇది చేయలేదు అవకాశం. మనం శాపగ్రస్తులు అవుతే బహు సంతోషించేది ఎవరు చెప్పండి? సంకలు కొట్టేది ఎవరు? సాతాను. ఓకే. సో ఈ సాతానికి బహు ఇష్టం. నువ్వు ఎప్పుడు తప్పుతావా అని చూస్తాడు. నువ్వు తప్పావా ఇక అయిపోయినట్టే, దాని చేతిలోకి వెళ్ళిపోతున్నావు. ఎందుకంటే శాపగ్రస్తుడు కదా నువ్వు. సో ఈ శాపగ్రస్తులందరినీ ఆ సాతాను వలలో పడిపోతున్నారని అసలు మనందరి కోసం శాపగ్రస్తుడు అవడానికి వచ్చాడు ఆయన. ఇంకా నా బిడ్డల మీద పెత్తనం చెలాయించడానికి లేదు ఇక సాతానికి.
అందుకోసమే యేసుక్రీస్తు సిలువలో ఏం చేశాడంటే సాతాను తలను చెత్తక దొరికాడు, తన అధికారం మొత్తాన్ని లాగ తీసుకున్నాడు. అందుకోసం ఈరోజు యేసుక్రీస్తులో ఉన్న వారందరికీ కూడా అధికారం ఉంది. ఆ బిడ్డల మీద సాతాను పనులు చేయడానికి కూడా వీలు లేదు. అర్థమైందా? వాడు చెయ్యాలి అంటే వాడు పర్మిషన్ కూడా తీసుకొని రావాలి యేసయ్య దగ్గర. అర్థమైందా? సో ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, ఇట్లా శాపగ్రస్తుడయ్యాడు అని చెప్పి ఈ యొక్క ఆయన వాగ్దాన వారసులుగా మనం అయ్యాము అని చెప్తున్నాడు. అంటే కొంచెం స్పీడ్ చేస్తున్నాను. ఇక నేను ఈరోజు ఈ యొక్క 3వ అధ్యాయం మీకు సింపుల్ గా చెప్పాలని ఆశపడుతున్నాను. సో ఏమని చెప్తున్నానంటే ఈ 3వ అధ్యాయంలో చివరిగా ఈ యొక్క 25వ వచనం చూద్దాం. అంటే నేను స్పీడ్కి తీసుకుని వెళ్తున్నాను. 26వ వచనము, యేసు క్రీస్తునందు మీరందరూ కూడా విశ్వాసం వల్ల ఇప్పుడు ఏమయ్యారు చెప్పండి? ఇంతకు ముందు ఎవరు కుమారులని రాశాడు? అబ్రహాం కుమారులు ఏమన్నాడు కదా. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే, ఇప్పుడు ఎవరు కుమారులు అయ్యామంట? దేవుని కుమారులై ఉన్నారు. వెరీ గుడ్, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుని కుమారులు అయ్యాము. దేవుని కుమారులు అవడం కదా, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ కూడా ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాడు చూడండి, ఇది చాలా చాలా విలువైన మాట. ప్లీజ్ అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు చెప్పే ఈ వచనం ప్లీజ్ అండర్లైన్ ఎవ్రీవన్. ఓకే, ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? ఇప్పుడు అక్కడ ఏమో చదవండి. ఇందులో 28వ వచనము, యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు. ఇంకోటి ఏంటి చెప్పండి? పురుషుడని స్త్రీ అని లేదు. అసలు చూసారా? అంటే పురుషుడని స్త్రీ అని భేదం కూడా లేదు. అందుకోసం యేసు క్రీస్తు మీరందరూ కూడా ఎలా ఉన్నారు? ఇప్పుడు ఏకముగా ఉన్నారు. హల్లెలూయా. అర్థమైందా? అంటే ఇప్పుడు మనందరం కూడా ఒక్క తండ్రి బిడ్డలమే. హల్లెలూయా. మీది ఏ కులమైనా, మీది ఏ మతమైనా, మీరు ఏ జాతి వారైనా, మీరు ఏ దేశం వారైనా. అర్థమైందా? నేను మీకు చెప్పింది అర్థమైందా? ఇప్పుడు క్రీస్తులో ఏమయ్యావు చెప్పండి? నువ్వు కాపైనా, రెడ్ అయినా సరే, మన దేశంలో గురించి మాట్లాడు, నువ్వు బ్రాహ్మణువైనా, మాలోడువైనా, మాదిగోడువైనా, ఇంకా ఉన్నాయా, లంబాడి వాళ్ళైనా, ఇంకా అనాగరిక వాళ్ళైనా, ఇంకా అసలు నువ్వు ఇంకేదైనా, గిరిజనుడువైనా, లేదా అమెరికా బిషప్ అయినా, నువ్వు పాస్టర్ అయినా, ఇంకెవరైనా సరే, మనందరం ఎవరమ్మా? ఏకముగా ఉన్నాం. ఎవరిలో? క్రీస్తులో. ఇక్కడ అసలు భేదం చూపించాడు ఎక్కడైనా యేసుక్రీస్తు? చెప్పండి. ఈరోజు మన భారతదేశంలో భేదాలు ఉన్నాయి. కులాన్ని బట్టి భేదిస్తారు. బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు, తెలుసు కదా, మీ అందరికి తెలుసా? కనీసం ఆయన వీధిలో తిరగడానికి కూడా లేదంట. నువ్వు మా వీధిలో తిరగడం ఏంట్రా అని అన్నారంట. కింద వీధి లైట్ల కింద చదువుకొని భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి. అదే ఆయన ఎక్కడ చదువుకున్నాడో తెలుసా? ఈ క్రైస్తవులు మిషనరీస్ చూసారా, ఆ స్కూల్స్ లో చదివినటువంటి వ్యక్తి ఆయన. కనీసం స్కూల్లో కూడా అంటే ఆయన్ని అనుమతించలేదు, నువ్వు తక్కువ కులస్తుడు అని. నేను ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానంటే, మన దేశంలో కుల వ్యవస్థను బట్టి మనుషుల భేదాలు చూపించేవాళ్ళు. కొంతమంది స్త్రీని ఒక విధంగా చూస్తారు, స్త్రీ ఒక పని మనిషిలాగా చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? స్త్రీ అని లేదు, పురుషుడని భేదం ఉందా చెప్పండి? ఇక్కడ భేదం పెట్టాడు ఎక్కడైనా? యూదుడు గ్రీసు దేశస్తుడు భేదం ఉందా? యాక్చువల్ గా యూదులకి గ్రీసు దేశస్తులకి తేడా ఏం తెలుసా? యూదులేమో యూద ఆచారాలు ఉన్నాయి, కానీ గ్రీసు దేశస్తులకి అసలు ఆచారాలు ఉండవు. వాళ్ళు అన్ని జనులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. అందుకోసం వీళ్ళిద్దరూ ఒకటే అంటున్నాడు ఇక్కడ. అస్సలు పడదు ఈ మాట చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే, నీ కులం వేరు, వేరేవాడు కులం వేరు, మీరు సంఘానికి వెళ్తారనుకో, మీరిద్దరూ ఒకటే అంటే కొంతమంది జీర్ణించుకోరు ఆ మాట. తెలుసా మీకు? వాళ్ళతో మమ్మల్ని కలుపుతున్నారేంది, ఆ కులం ఏంది, మమ్మల్ని వాళ్ళతో కలుపుతున్నారేంది అంటారు కొంతమంది. ఇప్పటికీ ఉన్నారు కుల పిచ్చి కలిగిన వాళ్ళు. కానీ యేసు క్రీస్తులో మనందరం ఒక్క తండ్రి బిడ్డలము. ఇప్పుడు మనం ఎవరి కుమారులం చెప్పండి? ఎవరి కుమారులం? అకార్డింగ్ టు ది గలతియన్స్ చాప్టర్ 3 verse 26 మనం ఇప్పుడు ఎవరి కుమారులం? దేవుని కుమారులై ఉన్నారు. ఇది అండర్లైన్ చేసుకున్నారా అందరూ?
ఇక మనం ఎక్కడ భేదం చూపించకూడదు. సంఘంలో సేవకులైనటువంటి మేమందరం, ఇప్పుడు నేనైనా సరే మనందరం ఏమైనా, సంఘంలో కుల భేదం ఎప్పుడూ తీసుకురాకూడదు. ఆ కులంలో అంతేనండి, మన మాట వినరండి, డోంట్ సే దట్ వర్డ్ ఇన్ ద చర్చ్. ఆ కులంలో ఇంటికి మనం ఎందుకు వెళ్ళగలుగుతామండి? వాళ్ళు వస్తున్నారు, ఏదో కానికేస్తున్నారు, అంతేగాని వాళ్ళ ఇంటికి పోయి మనం ఎందుకు భోజనం చేయాలండి? డోంట్ సే దట్ వర్డ్. అర్థమైందా? మీకు చెప్పే ఈ విషయాలు చాలా సున్నితమైన విషయాలు. ప్రాక్టికల్ లైఫ్ ని మీకు ఆపాదిస్తున్నాను. వాళ్ళు దేవుని కుమారులై ఉన్నారు. నీ మీద ఎంత కృప ఉందో దేవుడి కృప, ఆ కుమారుడి మీద కూడా అంతే కృప ఉంది. కొంతమంది, చాలా మంది పాస్టర్లు ఆ కుల తక్కువ అంటే, వాళ్ళ దృష్టిలో కులం తక్కువ అనే వాళ్ళ ఇంటికి భోజనానికి కూడా వెళ్ళరు, అక్కడ భోజనం కూడా చేయట్లేదు. అర్థమైందా నేను చెప్పేది? చాలా ప్రాక్టికల్. వాళ్ళు ఇంకా వాళ్ళ మతంలోనే ఉన్నట్టు, ఇంకా క్రీస్తులోకి రానట్టే వాళ్ళు, పాస్టర్ అయినా సరే. నేను చెప్పే మాట చాలా కఠినమైన మాట, అర్థమైందా? పాస్టర్ అయినా సరే ఇంకా క్రీస్తులోకి రానట్టే ఆ వ్యక్తి, క్రీస్తు ప్రేమను చూపించినట్టే. ఎందుకంటే ఈ పౌలయ్య గారు బహునిష్ట కలిగిన వ్యక్తి చెప్పాలంటే. మరి ఈ వ్యక్తే అన్య జనుల దగ్గరికి వెళ్ళి సువార్త విత్తడం ఏంది, వాళ్ళు భోజనం పెడితే తినడం ఏంది, వాళ్ళ గృహాలకు వెళ్ళడం ఏంటి, ఇవన్నీ కూడా ఎందుకు చేశాడో తెలుసా? 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. 2వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు తెలుసా? 2వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వల్ల, ధర్మశాస్త్రం విషయమై ఏమైపోయాడు? చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను ఇప్పుడు? చెప్పండి, ఏమైపోయాడు? క్రీస్తుతో కూడా. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రేమ ఎలా చూపించాడో అలా చూపించడానికే దేవుడు నన్ను ఎంచుకున్నాడు అని, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని ఆ ప్రేమను చూపిస్తూ వెళ్తున్నాడు. ఇది 3వ అధ్యాయము మనం తెలుసుకున్న విషయాలు. అర్థమైందా? ఈ 4వ అధ్యాయంలో స్ట్రైట్ గా నేను హెచ్చరిక మాట్లాడతాను, ఓకేనా? జస్ట్ స్ట్రైట్ గా ఇంకొక 10 నిమిషాలు తీసుకుంటానండి. ఈరోజు నేను ఈ గ్రంథాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. సో ఓవరాల్ స్టడీ కదా మనం తీసుకుంది, మైక్రో స్టడీ కాదు ఇది, ఓవరాల్ స్టడీ. సో మీకు కొంచెం అర్థం అవ్వాలని ఈ పత్రిక కొంచెం నేను మైక్రో స్టడీ చేశాను, ఫస్ట్ 2 అధ్యాయాల్ని, 3వ అధ్యాయాన్ని. ఇక నేను ఓవరాల్ స్టడీ ఇప్పుడు మీకు తీసుకుని వెళ్తున్నాను, కొంచెం చూడండి. 3వ అధ్యాయంలో 29వ వచనం చెప్పలేదు రైట్. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి, ఇప్పుడు మనం దేనికి వారసులని చెప్పండి? వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అంటే అబ్రహాము వారసులం చెప్పాలి అంటే మనం, అంటే అబ్రహాము పొందుకున్న వాగ్దానాలన్నీ ఇప్పుడు మన జీవితంలో కూడా నెరవేరుతాయి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ వాగ్దానాలు కూడా తీసుకుంటాం కదా. యాక్చువల్గా ఆ వాగ్దానాలన్నీ ఎవరి అండి? మీరు చెప్పండి, అసలు ఆ వాగ్దానాలన్నీ ఎవరి? ఇశ్రాయేల్ ప్రజలే కదండి. అబ్రహాం నుంచి వచ్చిన వాగ్దానాలే కదా పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ, ఇశ్రాయేల్ ప్రజలకే కదా వచ్చినవి. కానీ ఈ రోజు మనం అబ్రహాము పిల్లలం అవడం వల్ల ఆ వాగ్దానానికి వారసులయ్యాం మనం. సో ఆ వాగ్దానాలకు కూడా మనకు వారసత్వం ఉంది. సో అంత వారసత్వాన్ని దేవుడు ఆపాదించాడు మనకి. అని ఎందుకు, ఎలా ఆపాదించాడంటే ఒక క్రీస్తు వలన ఆపాదించాడు. మీరు క్రీస్తు సంబంధులు ఇప్పుడు, అర్థమైందా? సో క్రీస్తు సంబంధులు అంటే, సంబంధులైతే అనేది ఫుట్ నోట్ లో, క్రీస్తు వారైతే అంటే మీరు క్రీస్తును ధరించుకున్నారు కాబట్టి ఇక మీదే వాగ్దానాలు, బైబిల్లో ఉన్న వాగ్దానాలు మీయే. ఎందుకంటే మీరు క్రీస్తుని అంగీకరించారు, క్రీస్తు ఇప్పుడు మీ ధరించుకున్నారు, ఆయన ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు మనకి, ఓకేనా? రైట్. ఈ 4వ అధ్యాయంలో అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు మనం ఆ యొక్క కుమారుని ఆత్మను పొందుకున్నామని చెప్పాడు. చూద్దాం 6వ వచనం. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి ఏం చేశాడు చెప్పండి? పంపాడు. కాబట్టి ఇక నువ్వు ఎవరు కాదు, దాసుడు కావు, ఏమో ఇప్పుడు కుమారుడువే. కుమారుడువైతే దేవుని ద్వారా వారసుడు. అర్థమైంది? అసలు ఈ మాట పలుకుతుంటే మనలో ఒక గూస్ బంప్స్ లాంటి ఆలోచన రావాలి. ఏంటో తెలుసా? నేను దేవుని కుమారున్నా, అసలు నేను ఏ పాటి వాడిని,
ఆ దేవుడు కుమారుగా నన్ను ఎలా దేవుని వారసుడుగా నన్ను ఎలా చేశాడు దేవుడు. ఈరోజు మనందరం కూడా పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని ఏ వ్యక్తి కూడా వారు దేవుళ్ళకు పూజించేటప్పుడు తండ్రిగా భావించి ప్రార్థన చేయరంట. తెలుసా మీకు? స్వామి అని పలుకుతారు, అంతా నువ్వే చేశావు స్వామి అని పలుకుతారు. కానీ మనం అలా పలకం కదా. పరలోకమందున్న మా తండ్రి, లేకపోతే పరిశుద్ధుడమైన మా తండ్రి, మమ్మల్ని సర్వకృపానిధి, మమ్మల్ని కాపాడుతున్న సంరక్షకుడు అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి అని బోధిస్తాం. మనం తండ్రికి ప్రార్థన చేస్తున్నాము. ఎవరి నామంలో ప్రార్థన చేస్తున్నాము? యేసుక్రీస్తు నామములో. కుమారుని ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆ పరిశుద్ధ ఆత్ముడు ఆ కుమారుని ఆత్మతో ఏం చేస్తున్నాడంటే తండ్రి అని కుమారుడు ఏ విధంగా తండ్రికి తెలియజేస్తాడో అదే విధంగా యేసుక్రీస్తు ద్వారా మనం తండ్రికి ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తున్నాం. ఎంత గొప్ప ఆనందం. అందుకోసం ఈరోజు మన ప్రార్థనకు జవాబు ఎందుకు ఇస్తున్నాడంటే ఆ యొక్క రిలేషన్షిప్ ఉంది మనకి తండ్రికి. ఆ రిలేషన్షిప్ ఎవరిచ్చారు మనకి? క్రీస్తు. అది తండ్రితో రిలేషన్షిప్ ఎవరిచ్చారు? వెరీ గుడ్. అందుకోసమే ప్రతి అధ్యాయంలో కూడా ఈ పదం పెట్టాడు, క్రీస్తు అనే పదం ఉంది. అందుకోసం 6 అధ్యాయంలో కూడా రిపీట్ అయిన వర్డ్ ఏంటో తెలుసా? క్రీస్తు, యేసు క్రీస్తు. ఎందుకంటే ఆయన లేకుండా అసలు మనం లేవురా బాబు, ఆయన లేకుండా మన ప్రార్థన అసలు అంగీకరించదురా బాబు, మీరు ఆయన్నే పక్కన పెట్టేటట్టు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. అర్థమైందా? సో ఇక 4వ అధ్యాయంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరలా ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటి ఆ హెచ్చరిక అంటే, ఆ కాలమందైతే వీళ్ళంతా అన్యజనులు కదా, ఈ యొక్క గలతీ ప్రాంతంలో ఉన్నదంతా అన్యజనులు కాబట్టి ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారు, అసలు నిజానికి దేవులు కాని వారికి ఏమయ్యారు? మీరు దాసులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎవరు? దేవుని ఎరిగిన వారు, మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారు ఉన్నారు. కనుక ఇక బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునపటి వల్లే మరలా దానికి దాసులుగా ఉండనేలా. మీరు దినములను, మాసాలను, ఉత్సకాలను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇక్కడ చూడండి, ఆచరించుచున్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి. యూదులు చెప్పారు, అయ్యా మీరు మా లెక్కే పండగలు చేసుకోవాలి, అట్టయితేనే మీకు ఇగో మేము ఇట్లా కొన్ని రోజులు కేటాయిస్తున్నాం, ఆ రోజు మంచిది, ఆ రోజే మీరు ఇట్లా రావాలి బయటికి. లేరంటారా దినాలు చూసేవాళ్ళు ఈరోజు? అదేంటమ్మా, నేను ఒకసారి జ్యోతిష్కాల గురించి చెప్పాను సంఘంలో. అదేంటి, అమావాస్యని చూసి బయటికి రారు కొంతమంది, వామ్మ ఈ రోజు బయటికి వెళ్ళకూడదు అంటారు కొంతమంది. లేదంటే కొంతమంది ఈరోజు చవితి, ఈరోజు ఏకాదశి, కొంతమంది ఆ యొక్క తెలుగు పంచాంగ క్యాలెండర్లు ఉంటాయి, ఆ క్యాలెండర్లో రోజును బట్టి ఈరోజు మంగళవారం, ఈ సరిగా లేదు, ఈరోజు శనివారం, మీరు వద్దు, ఈ పని అనుకోవద్దు అని దినాలు చూసే వాళ్ళు ఉన్నారు. అసలు ఆ దినాలు మనం ఒకవేళ దినాన్ని అతిక్రమిస్తే వచ్చే శాపం ఏమీ రాదు కదా నీకు. ఆల్రెడీ యేసుక్రీస్తు అనుభవించాడు కదా ఆ శాపాన్ని. ఒకవేళ దినం వల్లే నీకు శాపం వస్తే, అంటే దినము అంటే రోజు, ఆ మంగళవారం రోజు నువ్వు పని స్టార్ట్ చేయడం వల్ల నీకు వచ్చే శాపం ఉందనుకుందాం. ఒకవేళ రాదు, ఒకవేళ ఉందనుకుందాం, ఆ శాపం ఎవరు భరించారు? యేసయ్య. మరి ఇంకా ఆల్రెడీ భరించేసిన తర్వాత నీ మీదకి శాపం ఎలా వచ్చింది అంటే నువ్వేమన్నావు? నువ్వు నీ నమ్మే దాన్ని బట్టి ఉంటదమ్మా. మళ్ళీ చెప్తున్నా, అంటే యేసయ్య శాపం యేసయ్య భరించలేదు, అమ్మో నా మీదకే వచ్చిద్దాము అని అంటే నీ మీదకే వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే నువ్వు భయపడే దాన్ని బట్టి నీ మీదకి వచ్చింది. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచినట్టు కాదు కదా అది. యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అప్పుడు వాళ్ళు ఎటువంటి వారో తెలుసా? స్వతంత్రులు, ఇక దాసులు కాదు వాళ్ళు. ఇక అందుకనే 7వ వచనం మీరు అందరు చదివారు కదండి, 4:7 అండర్లైన్ చేసుకుంటున్నారా అందరూ? ఇక నువ్వు దాసుడు కాదు, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దాసుడు ఎప్పుడు కూడా భయపడతాడు, అమ్మో మా యజమాని ఏమంటాడు అని భయపడతాడు. అలా కొడుకైతే ఎందుకు భయపడతాడు? అర్థమైందా? అంటే మనల్ని కుమారుని చేసేసాడు కదా దేవుడు. ఇక మరలా మీరు ఉత్సవ కాలమును, దినములను, మాసములను, మీ నెల కాదు, ఈ నెల మంచి నెల కాదు, కొంతమంది ఈ నెల అది, ఈ నెల ఇది అని చాలా సార్లు భయపడుతున్నారు. అందుకోసం మరలా వాటికి మీరు భయపడుతున్నారు, మరలా వాటి వైపు తిరుగుతున్నారు అని చెప్పి, ఆచరిస్తున్నారని చెప్పి మీ విషయమై ఇప్పుడు 11వ వచనం చూడండి ఏమంటున్నాడు.
మీ విషయమై నేను పడిన కష్టం అంతా కూడా వ్యర్థమైపోనేమో నేను మిమ్మల్ని గూర్చి భయపడుచున్నా అంటే పౌలయ్య గారికే భయం వేస్తుంది ఈ సంఘాన్ని చూసి. అర్థమైందా? సో సేవకుడు ఎప్పుడు కూడా సంఘంలో ఎలా వెళ్తుంది, ఆ సంఘం ఎటువైపు వెళ్తుంది, ఆ గొర్రెలు ఎటువైపు వెళ్తున్నాయి అనేది చెక్ చేయాలి. వాళ్ళు ఇంకనూ ఆ భయం గుండా వెళితే ఆ భయం నుంచి నువ్వు విడిపించాలి. అర్థమైందా? అది మనకిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ. ఈ గలతీ సంఘంలో 4వ హెచ్చరిక ఏంటి చెప్పండి? 4వ హెచ్చరిక ఆడేం రాశాను? 4వ హెచ్చరిక ఏంటి చెప్పండి? అందులో రాయబడింది చెప్పండి. నేను మీకు చెప్పాను కదా 4వ హెచ్చరిక. మూల పాఠముల వైపు తిరిగిన సంఘమును అనగా మరలా దాస్యమును కాడి క్రిందకి వెళుతున్న సంఘమును క్రీస్తు స్వాతంత్రంలోనికి తిరగాలని హెచ్చరిస్తున్నాడు. అర్థమైందా? సో అందుకోసమే ఏమన్నాడంటే 17వ వచనంలో ప్రసవ వేదన పడుతున్నాడని ఒక మాట ఉపయోగిస్తాడు. 19వ వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటూ తోచుకున్నాను, నేను ఇప్పుడే మీ వద్దకు రావాలనుకుంటున్నాను కానీ మరొకసారి మీతో మాట్లాడాలని కోరుచున్నాను అంటున్నాడు. అర్థమైందా? ఈ పత్రిక వల్ల కాదులే కానీ నేనే వద్దాం అనుకుంటున్నాను, నాకు ఎటూ తోచకుండా ఉంది, ఇలా మీరు ఎలా డిస్టర్బ్ అయిపోయారు, ఎలా తప్పిపోయారని ఆయన మనసు ఆగలేకపోతుంది. ఈ పత్రికలోనే తన విషయాలన్నీ చెప్తున్నాడు కానీ నేను ఇప్పుడే రావాలనుకుంటున్నాను మీ దగ్గరికి అని అంటున్నాడు. అంటే అంతగా డిస్టర్బ్ చేసింది ఈ సంఘం. అందుకోసం ఈ హెచ్చరిక రాస్తున్నాడు. మూలపాఠం తిరిగినటువంటి సంఘాన్ని, నిష్ప్రయోజనమైన మూలపాఠముల వైపు తిరిగిన సంఘాన్ని క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. అందుకోసమే ఆ యొక్క 5వ అధ్యాయం 1వ వచనంలో ఏముందంటే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. అర్థమైందా? అంటే మనల్ని స్వతంత్రులు చేశాడు ఆయన. సో అంటే పైన ఒక సన్నివేశం రాశాడు. ఏంటంటే 21వ వచనం నుంచి 31వ వచనం వరకు ఒక సన్నివేశం, అంటే ఒక అలంకార రూపమైనటువంటి ఒక విషయాన్ని ఉపయోగించాడు. ఏంటంటే అబ్రహాముకి 2 కుమారులు ఉన్నారు కదా, ఒకళ్ళేమో దాసి వలన కన్నారు, ఒకళ్ళేమో శారమ్మ గారికి పుట్టారు, అతను వాగ్దానం వల్ల పుట్టాడు. ఈ దాసి వలన పుట్టిన వారు ఆ సీనాయి కొండే అనగా ఆ యొక్క ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళు. కానీ ఈ వాగ్దానం వల్ల పుట్టిన వాళ్ళు స్వతంత్రాలు కుమారులు. ఇప్పుడు మనందరం కూడా స్వతంత్రాలు కుమారులము, అనగా మనందరం కూడా స్వతంత్రాన్ని దేవుడు అనుగ్రహించాడు, వాగ్దానం వల్ల మనం అందరం పుట్టాము అని చెప్తున్నాడు. 28వ వచనం, సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. హల్లెలూయా. సో యేసుక్రీస్తు అబ్రహాం చేసిన వాగ్దానం బట్టే ఈరోజు మనం కుమారులం అయ్యాం. అర్థమైందా? అంటే నీ వలన భూమి మీద ఉన్న సమస్త జనులు ఆశీర్వదింపబడుతురు అన్నట్టుగా నీ సంతానం వల్ల, ఆ సంతానం ఎవరు చెప్పండి? ఆ సంతానం ఎవరు? 3:16 గలతీయులు 3:16, నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడుతున్నారు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును, ఆయన అనేకులకు గూర్చి అన్నట్టు కాక సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానం ఎవరు? క్రీస్తు. వెరీ గుడ్. అర్థమైందా? అంటే క్రీస్తు వలన దేవుని కుమారులమయ్యాం, మనం స్వతంత్ర కుమారులయ్యాం, మనం వాగ్దాన కుమారులమయ్యాం, వారసులమయ్యాం దేవునికి. ఇది క్రీస్తు చేశాడు మన పట్ల. అర్థమైందా? అందుకోసమే ఏమన్నాడంటే 5వ అధ్యాయంలో ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కదా, ఇక కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద ఏమవకూడదు, చిక్కుకోకూడదు. అర్థమైందా? సో మనందరికి మనమే చిక్కుకున్నాం. క్రీస్తు మనకి స్వేచ్ఛాపరులు చేశాడు. అర్థమైందా? సో ఇప్పుడు 2వ వచనంలో అసలైన విషయం చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అసలు ఈ పత్రికలో ఎందుకు ఇందాక సున్నతి అనేది గొడవ ఎందుకు వచ్చిందని ఇప్పుడు చెప్తున్నారు. చూడండి, ఇప్పుడు చూడండి. చూడుడి,
మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగుదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ఎందుకు రాశాడంటారు ఈ పదం? జస్ట్ ఆలోచించండి, ఎందుకు రాశాడు ఈ పదం? ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది? యేసును అంగీకరించాలంటే ఏం తీసుకోవాలంటున్నారు వాళ్ళు? ఏం చేపించుకోవాలంటున్నారు? సున్నతి. అర్థమైందా మీకు? ఆ గొడవ వచ్చింది. అసలు అది వద్దనేది ఎక్కడ జరిగింది? అసలు సున్నతి అవసరం లేదని ఎక్కడ జరిగింది డిస్కషన్? చెప్పాలి. డిస్కషన్ ఎక్కడ జరిగింది? సున్నతి అవసరం లేదు అని. అరే చెప్పండి రా, ఈ గలతీ పత్రికకి మూలం అపోస్తల కార్యాల్లో చెప్పాను కదా, ఏంటి మూలం? వెరీ గుడ్. అసలు డిస్కషన్ అంతా జరిగింది దాని మీదే కదా. అక్కడ ఈ మొదటి వచనం ఎందుకు చదివించాను? జరిగిన డిస్కషన్ దాని మీదే. రక్షణ యేసుక్రీస్తు వలన కాదు, సున్నతి వలన, మోషే ఆచారాల వల్ల అన్నాడు. క్లియర్ గా రాయబడదు కదా. ఆ గొడవ ఇక్కడ జరుగుతుంది. అందుకోసం ఏమన్నాడంటే సున్నతి పొందడం వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు అసలుకి. ఇంకా మాట్లాడతాడు, ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా సాక్ష్యం ఇస్తున్నాను. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వాడెవరో వారు క్రీస్తుల నుండి ఏమైపోయారు చెప్పండి? బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపల నుండి ఏమయ్యారు? తొలగిపోయారు. అందుకోసమే ఏమన్నాడంటే, ఏలయనగా మనము విశ్వాసం గల వారమే నీతి కలుగున నిరీక్షణ సఫలమగున ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. యేసుక్రీస్తునందున్న వారికి ఇప్పుడు అండర్లైన్ చేయండి రా అందరూ. ఏం చెప్తున్నాడు క్లియర్ గా? సున్నతి పొందుట ఎందేమీ లేదు, ఇక మరి దీనికోసం కొట్టుకుంటున్నారు? ఎందుకు మీరు నమ్మారు అసలు దీన్ని అని చెప్తున్నాడు. అర్థమైందా మీకు? సో అని చెప్పి ఏమన్నాడంటే 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడు? అసలు ఎవడు తీసుకొచ్చిన ఈ ఆలోచనలంతా? అర్థమైందా మీకు? ఎలా ప్రశ్నిస్తున్నాడో చూడండి. అందుకోసం 5వ అధ్యాయం హెచ్చరిక ఏం చేశాడంటే, సత్యమునకు అవిధేయత చూపించిన సంఘమును తిరిగి సత్యమునకు విధేయత చూపించి ఆత్మబలమును ఫలించాలని హెచ్చరించాడు. అర్థమైందా? అదే కదా హెచ్చరించిన ఆ పదం రాశాను అందుకోసం. సో ఇక్కడ చూడండి, భలే రాస్తాడు. ఏమంటాడంటే 10వ వచనం, మీరు ఎంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నేను రుడిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని కలవర పెట్టుచున్నవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్షను భరిస్తాడు. ఈరోజు సంఘాల్లో కలవర పెట్టే వాళ్ళు ఉన్నారు. బోధ విషయంలో కలవర పెడుతున్నారు. అంటే ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావట్లేదు చివరికి. అర్థమైందా మీకు? ఏ బోధన నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. ఇతను చెప్పేది కరెక్ట్గా అనిపిస్తుంది, అతను చెప్పేది కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ బెరియా సంఘం లాగా చెక్ చేయట్లేదు. అక్కడ వస్తుంది తేడా. పౌలు చెప్పిన మాటలు అలా ఉందో లేదని చెక్ చేసే సంఘాలు కావాలి. అర్థమైందా? అన్ని సంఘాలకి రాసి బెరియా సంఘానికి ఎందుకు రాయలేదు తెలుసా పౌలు? వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా చెక్ చేసేవాళ్ళు. పౌలైనా నేను చెప్తున్నప్పుడే నాది పౌలు మాటలు అలాగున్నదో లేదంట వాళ్ళు లేఖనాలు తెప్పించుకున్నారంట బెరియా సంఘం. ఒకసారి చూస్తారా? అందుకోసం మీరు అందరూ బైబిల్ చదవాలని నేను చెప్తున్నాను. ప్రవీణ్ చెప్పేది అంతా కూడా నిజమే అని నమ్మారనుకోండి, మిమ్మల్ని బొట్లో పడేస్తాడు ఏదో ఒక రోజు. అంటే ప్రవీణే చెప్తున్నాడు మీకు ఈ మాట. అర్థమైందా? డోంట్ బిలీవ్ ఎనీ పర్సన్. మీరు ప్రవీణ్ నమ్మొద్దు, ఇంకే మనిషి నమ్మొద్దు, కానీ బైబుల్ అలా ఉందో లేదని మీరు చెక్ చేయాలి. అప్పుడు మీరు విశ్వసించాలి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం చూడండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఎవరు అంటే 10వ వచనంలో బెరియాకి పంపించిరి. తర్వాత బెరియాలో ఉన్న వారు ఏంటంటే తెస్సలోనిక కంటే ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు, ఇది అండర్లైన్ చేసుకున్న అందరూ, అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చింది. అర్థమైందా? ప్రవీణ్ చెప్తున్న మాటలు అలా ఉందో లేదో చెక్ చేయాలి. అప్పుడు నువ్వు చెక్ చేయాలంటే నీ దగ్గర బైబిల్ ఉండాలి కదా. మరి ఈరోజు ప్రతి విశ్వాస చేతిలో ఎందుకు బైబిల్ ఉంటుంది? మందిరానికి వచ్చే ప్రతి విశ్వాస చేతిలో ఎందుకు బైబిల్ పెట్టాడు దేవుడు?
అంటే మీరు అక్కడ చెబుతున్న వ్యక్తి మాటలు అలా ఉందో లేదో మీరు చెక్ చేయాలని, పరిశోధించాలని, ప్రతి సంఘం బెరియా సంఘం అవ్వాలని. అర్థమైందా అండి? సో అంటే పరిశోధించి అన్వేషించి తెలుసుకోవాలని, గుడ్డిగా ఏది నమ్మొద్దు అని. అర్థమైందా? సో నా మనం 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 ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డిగా నమ్మొద్దు అని చెప్పే దేవుడు మన దేవుడు. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కూడా నేను రుచి చూచి తెలుసుకున్నాను యెహోవా ఉత్తముడు అని అన్నాడు. అర్థమైందా? సో మనం ఎప్పుడూ కూడా బైబిల్ని ఎందుకు మనకి దేవుడు మంచి 66 పుస్తకాలు ఇచ్చాడు కదా. మీరు చదవాలనుకుంటే 4 నెలల్లో పూర్తి చేసేవాళ్ళు ఉన్నారు, 3 నెలల్లో పూర్తి చేసేవాళ్ళు ఉన్నారు, సంవత్సరంలో పూర్తి చేసే వాళ్ళు ఉన్నారు. చాలా మంచి యాక్టివిటీ అది చెప్పాలంటే. ఇంకొంతమంది లేదు ఒక పత్రిక తీసుకుంటాను, ఒక అధ్యాయం తీసుకుంటాను, ఇది నాకు అర్థమయ్యే వరకు నేను ధ్యానిస్తాను. చదవండి, అట్లా కూడా చదవండి. అట్లా చదివినా ఏం కాదు. ఎందుకంటే ఇది మీతో మాట్లాడే గ్రంథం. మళ్ళీ చెప్తున్నాను, ఇది మనుషులతో మాట్లాడే గ్రంథం, మనుషులను పరిశుద్ధపరిచే గ్రంథం, మనుషులను పరలోక వారసులు చేసే గ్రంథం ఇది. అర్థమైందా? సో ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ గ్రంథంలో 5వ అధ్యాయంలో ఇక చివరిగా నేను స్పీడ్కి తీసుకెళ్తున్నాను. ఓకే, రైట్. 16వ వచనం, నేను చెప్పుంది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏవి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు ఇప్పుడు ఏం గారు మీరు లోనైన వారు కాదు. ఎందుకంటే మన అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు అండి, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే బైబిల్లో ఆత్మ అనే పదాన్ని కొద్దిగా బోల్డ్ కలర్ పెట్టాడు. అంటే అచ్చు చూడండి, ఆత్మ అనే దగ్గర అచ్చు వేరే విధంగా ఉంటది. ఎందుకంటే అది పరిశుద్ధాత్మకు సూచన, పరిశుద్ధాత్మ అనేటువంటి పదం అది. ఓకేనా? ఇప్పుడు మన అందరిలో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ. నమ్ముతున్నారా? ఓన్లీ భాషలు మాట్లాడే వారిలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మనలో కూడా ఉన్నాడా? మనలో కూడా ఉన్నారు. చెప్పాలి. కొంతమంది ఏమనుకోనంటే భాషల్లో మాట్లాడే వారిలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మాలో పరిశుద్ధాత్ముడే లేడు అంటున్నారు. నో 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 నో, ఆయన అందరిలో ఉండేవాడు. అర్థమైందా మీకు? వరాన్ని బట్టి ఆయన కొంతమందిలో భాషను మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, ఇది ఒక వరం. అర్థమైందా? సో ఇట్లా వరాలు ఇస్తాడు ఆయన పరిశుద్ధాత్ముడు. సరే, పరిశుద్ధాత్ముడు అందరిలో ఉంటాడు. ఎందుకంటే క్రీస్తును అంగీకరించాలంటేనే పరిశుద్ధాత్ముడు వలనే కలుగుతుంది, లేదంటే మనం క్రీస్తును అంగీకరించాం. మనం అందరిలో ఉండడం అంటే ఏంటంటే మనుషులందరిలో కాదమ్మా, క్రీస్తును అంగీకరించిన వారిలోనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే ఈ లోకంలో క్రీస్తుని వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు. మరి వారిలో ఉంటాడు పరిశుద్ధాత్ముడు? ఉండడు. ఎందుకంటే వారు క్రీస్తుని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఇస్తున్నాడు. ఏంటంటే శరీర కార్యాలు ఏంటి, ఇవి చేస్తే ఏం కలుగుతుందంటే 21వ వచనంలో అంటాడు. చివరిగా నేను చెప్తున్నా 21వ వచనంలో ఏముంటుందంటే, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఎవరు ఏటిని చేస్తే అంటే ఇక్కడ పైన ఉన్నాయి 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉంటది. ఇవన్నీ చేసేవారు దేవుని రాజ్యానికి రారు, స్వతంత్రించుకోరు. సరే, మరి ఆత్మ ఫలములు ఏంటో చెప్పండి అండి. మరి శరీర కార్యాలు చెప్పారు, బాగానే ఉంది. మరి ఆత్మ ఫలములు ఏంటో చెప్పండి అంటే ఆయన చెప్తున్నాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, ఆశ, నిగ్రహం. 9 ఫలాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఆత్మదేవుడు మనలో జరిగిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనలో జరిగిస్తాడు. మనుషుల పట్ల ప్రేమను చూపిస్తాడు, సంతోషంతో ఉండమని చెప్తాడు, సమాధానంతో మనుషులందరితో సమాధానంగా ఉండాలని, దీర్ఘశాంతాన్ని చూపించాలని, పేదల పట్ల దయాలత్వం చూపించాలని, మనుషులందరితో మంచితనంగా ఉండాలని, ప్రభునందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలని, సాత్వికము అంటే తగ్గింపు కలిగినటువంటి తత్వం కలిగిన వారుగా ఉండాలని, ఆశా నిగ్రహము ఏ విషయంలో కూడా ఒక నిగ్రహ శక్తి కలిగిన వారుగా ఉండాలి. మన దక్కలేదని అలిగేవారుగా కాకుండా, సరే ఇది వద్దన్నాడు సరే వదిలేసేవారుగా ఉండాలి కొన్నిసార్లు.
ఇట్టి వాటికి విరోధమైన నియమేదేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏమైపడ్డారు? సిలువ వేసి ఉన్నారు. కాబట్టి మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతమా? ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుంటాం. సో ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందము. హల్లెలూయా. ఎందుకంటే ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని అనుకోండి, వివాదాలు వస్తాయి. ఓకేనా? ఒకరు భాషలో మాట్లాడుతున్నాడు, మేము భాషలో మాట్లాడంటే గొడవలు వస్తున్నాయి. కొంతమంది అసలు మాలో పరిశుద్ధాత్ముడే లేడు అనుకుంటున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు భాషలో మాట్లాడకపోతే అసలు వాళ్ళలో పరిశుద్ధాత్ముడు లేడు అంటున్నారు. అదొక బోధ మళ్ళీ. దగ్గరుండి నేర్పిస్తున్నారు తెలుసా కొంతమంది? ఏం నేర్పిస్తున్నారు? భాషలు నేర్పిస్తున్నారు. మీరు భాషలు మాట్లాడితేనే మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని. అప్పుడు నేను కూడా వెళ్ళాను. వాళ్ళకి ముందు నేను కూడా ఏదో ఒక భాష నాకు భాషలు రావు, మరి భాషలు మాట్లాడమంటున్నారు. అలా మాట్లాడితేనే మీలో హోలీ స్పిరిట్ ఉన్నట్టు అంటున్నాడు. ద ఫైర్ అంటున్నారు. నాకు ఇంకా అసలు అర్థం కాలేదు. ఏదో భాష మాట్లాడాను, ఏదో ఒకటి మాట్లాడాను. అంటే నాకు అప్పుడు అనిపించింది, దిస్ ద రాంగ్ వే. ఇట్లా చాలా మంది రాంగ్ వేలోకి తీసుకువెళ్తున్నారు. సో భాషల ట్రైనింగ్ అంట కొంతమంది అయితే. భాషల కంటే ఒక సమయాన్ని ఇస్తున్నారు ఇక. సో అందరూ మాట్లాడాల్సిందే అంటే చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇట్లా వివాదాలు కూడా వస్తున్నాయి వీటి వల్ల అని. ఓకేనా? సో ఇక 6వ అధ్యాయంలో నేను చిన్నగా స్పీడ్ చేస్తున్నాను. ఒకడు ఏ తప్పితంలో అయినా చిక్కుకుంటే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినేమనని ఏం చేయాలి చెప్పండి? సాత్వికమైన మనసుతో అట్టి వాటిని మంచి దారిలోకి తీసుకొని రావాలి. ఒకని భానువారం ఒకడు భరించాలి అని చెప్పి వాక్యోపదేశం 6వ వచనం చదువుతున్నాను చూడండి. వాక్యోపదేశము ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో ఏమివ్వాలి? భాగం ఇవ్వాలి. అంటే ఎవరైతే వాక్యాన్ని మీకు ఉపదేశిస్తున్నారో మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. అంటే కింద ఫుట్ నోట్లో వచ్చాడు, వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయంలో బోధించువానితో పాలువాడై ఉండవలెను. సో అన్ని విషయాల్లో సేవకుడిని చూసుకోవాలి. లేకపోతే సేవకుడి విషయంలో కూడా నా పాత్ర ఉంది. అతనికి ఏ అవసరత ఉన్నా కూడా నేను ముందుండాలి. అతను విత్తే విత్తనము చాలా ఉపయోగకరమైనది, అనేకులకు ఉపయోగకరమైనదని ప్రతి విశ్వాసికి అది ఆలోచన కలిగి ఉండాలి. ఓకేనా? సో మనుషుడు ఏమి విత్తునో అదే ఆ పంటే కోస్తాడు అని చెప్పి చివరిగా ఒక మాట చెప్తాడు. అదేంటంటే 11వ వచనము చూడండి. 11వ వచనం. నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. శరీర విషయమందు చక్కగా అగుపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమే హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మల్ని బలవంత చేయుచున్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రాంతంలో ఏం బలవంతం చేస్తున్నారు? సున్నతి పొందాలని బలవంతం చేస్తున్నారు. ఓకే, 13వ వచనం. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రాన్ని ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయింతురు నిమిత్తము మీరు సున్నతి పొందవలని కోరుచున్నారు. అర్థమైందా? అయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. హల్లెలూయా. ఇంకా మాట అంటున్నాడు, కొత్త 15వ వచనం అండర్లైన్ చేసుకోండి అందరూ. కొత్త సృష్టి పొందుటి అందే గాని సున్నతి పొందుటి అందేమీయూ లేదని, పొందకపోటి అందేమో కూడా ఏమీ లేదు. దాని వల్ల వచ్చేది ఏమీ లేదు. అర్థమైందా ఎంత క్లారిటీగా చెప్పాడో ఈ అధ్యాయంలో? ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగును గాక. నేను యేసు యొక్క ముద్రను నా శరీరం ధరించుకుని ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ఈ 6వ అధ్యాయంలో హెచ్చరిక ఏంటి చెప్పండి? సున్నతి ఆచారముల వైపు తిరిగిన సంఘమును తిరిగి క్రీస్తులో కొత్త సృష్టి పొందాలని హెచ్చరిక. ఈ 6 హెచ్చరికలు మీరు చదివారు. అదేవిధంగా క్రీస్తు దేనిలో నుంచి విమోచించాడు చెప్పండి? దుష్ట కాలములో నుండి, ధర్మశాస్త్ర క్రియల నుండి, శాపముల నుండి, దాస్యము నుండి, శరీర క్రియల నుండి, ఆచారముల నుండి. ఓకే, సో ఒక్క మాటలో చెప్పాలంటే
1 నుంచి 3 అధ్యాయాలు ఇలా ఉంటది. నేను చివరిలో రాశాను. క్రీస్తు దుష్ట కాలంలో నుండి, ధర్మశాస్త్ర క్రియల నుండి, శాపముల నుండి విమోచించి స్వాతంత్రమును ఇచ్చి ఆత్మఫలములు ఫలించి కొత్త సృష్టి పొందాలని తెలియచేశాడు. గలతీ పత్రిక ఒక్క మాటలో చెప్పాలంటే ఇలా రాసుకోండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే అందరు రాసుకోండి ప్లీజ్, నేను ముగిస్తున్నాను. క్రీస్తు దుష్టకాలములో నుండి, ధర్మశాస్త్ర క్రియల నుండి, శాపములో నుండి, దాస్యము నుండి విమోచించి స్వాతంత్రమునిచ్చి ఆత్మఫలములు ఫలించి కొత్త సృష్టి పొందాలని తెలియచేస్తున్నాడు ఈ పత్రిక ద్వారా. ఓకే, జాగ్రత్త కలిగి ఉండాలి. భిన్నమైన సువార్త వచ్చినప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏదైనా క్రియల వల్లే మీకు ఏదో మేలు జరుగుతుంది అంటే కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రియలు లేని విశ్వాసం వ్యర్థము అంటే అది వేరే టాపిక్. ఇది ఆచారం సంబంధించినటువంటి క్రియలు, గుర్తుపెట్టుకోండి. ఆ క్రియలు వేరు, ఈ క్రియలు వేరు. మీరు యాకోబు పత్రికను గలపమాకండి. ఇక్కడ క్రియలు లేని విశ్వాసం మృతం వంటిదంటే, క్రియలంటే ఈ సున్నతి అనేది క్రియలు ఈ గలపకూడదు. దీనికి దానికి సంబంధం లేదు. ఇది ఆచారం సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడింది గలతీ పత్రిక. అర్థమైందా? ఆచారాల వైపు తిప్పుతారు యూదులు ఎప్పుడూ కూడా, అక్కడే గొడవ వస్తుంది. సో ఇది గలతీ పత్రిక. మనం ఈరోజు కొంచెం స్పీడ్గానే నేర్చుకున్నాము, ఎందుకంటే ఓవరాల్ స్టడీలో మనం చాలా విషయాలు గలతీ పత్రిక నేర్చుకున్నాం. అందుకోసం మీకు ఒక ఫోటో పెట్టింది, ఎందుకంటే ద ఓవరాల్ స్టడీ అది. ఈ పత్రిక ద్వారా మీరు ఎప్పుడైనా చదివినప్పుడు ఏమేం చెప్పదలుచుకున్నాడో మీరు చక్కగా చూడొచ్చు. ఓకే రైట్. దేవుడి మాటలు మన హృదయంలో ముద్రించునుగాక. ఆమేన్. రైట్, ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు ఈ క్షణము ఈ విధంగా ప్రార్థించడానికి మీరు చూపిన మహాకృపను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మేమందరము గలతీ పత్రికలో ఉన్నటువంటి విషయాలు నేర్చుకోవడానికి మీరు సహాయము చేసిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మునుపు ఎన్నోసార్లు మేము గలతీ పత్రిక చదివాము, కానీ అయా కొంత మట్టుకు అర్థమైనట్టుగా ఉంది. కానీ ఈరోజు కొంత మట్టుకైనా మేము అర్థం చేసుకోగలిగే కృప ఇచ్చావయ్యా పరిశుద్ధాత్మ, నీకు స్తోత్రాలు. ఇంకెంతో మంది సేవకులను మీరు వాడుకొని ఇంకెన్నో మర్మాలు కూడా మీరు తెలియచేశారు ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మట్టుకు మేమందరము ఈ విధంగా సమకూడినప్పుడు మీరు మాతో ఈ విధంగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. భిన్నమైన సువార్తకు తిరిగిన సంఘాన్ని, ఆచారాల వైపు తిరిగిన సంఘాన్ని, అయా పండగలు, మాసాలు, దినాల వైపు తిరిగిన సంఘాన్ని మరి క్రీస్తు వైపు తిరగాలని, క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్రాన్ని పొందుకొని ఆత్మఫలములు ఫలించాలని, కొత్త సృష్టి పొందాలని అని చెప్పినటువంటి విషయాలు మీకు తెలుసుకొని యేసు క్రీస్తుని ఏ విధంగా హెచ్చిస్తున్నాడో ప్రతి అధ్యాయంలో, అదే విధంగా మేము కూడా నిన్ను మాత్రమే హెచ్చించే వారిగా ఉండే కృప దయచేయండి. మనుషుల ఆలోచనలు వ్యర్థమైనవి ప్రభువా, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన పొందినటువంటి అనేక మాటలు కూడా మాకు ఎంతో విలువైనవి. ఇవి తెలుసుకునే కృప ఈ లేఖనము ధ్యానిస్తూ ఉండగానే అది తెలుస్తుంది ప్రభు. అలాగున్నవో లేవో అని పరిశీలించే వారుగా ఈ సంఘ బిడ్డలు ఉండే కృప దయచేయమని, ఈ బైబిల్ స్టడీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా అలా చెబుతున్న మాటలు అలా ఉందా లేదా అని ప్రతి మాట కూడా అన్వేషించే కృపలోకి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ దీవెన సదాకాలం మనతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియచేస్తున్నాను.